చిచి, వీడు మన డ్రైవర్ల పరువు తీసేస్తున్నాడు రా. స్టీరింగ్ పట్టుకోవాల్సిన చేతులతో ఆడపిల్ల చెప్పులు పట్టుకున్నాడు. వినయం నటించి చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటున్నాడేమో. ముందు చెప్పులు పట్టుకుంటాడు, తర్వాత మాయమాటలు చెప్పి కొంగు పట్టుకుంటాడు. జీవితంలో ఎదగాలంటే ఇలా ఆడపిల్లకి ఎరవేస్తేనే కోట్లాస్తి కొట్టేయచ్చు. నిజమేరా, మనలాంటోడు ఎంత కష్టపడ్డా చెమటే తప్ప డబ్బు రాదు. వీణ్ణి చూస్తా ఉంటే అమ్మాయిని ఆస్తిని లాటరీ కొట్టినట్టే అనిపిస్తుంది. మా అన్న కూతురు రోషిణియే ఈ ఇంటి కోడలిగా కాశీకి భారీగా వస్తుందనుకున్నాను. పదండి నాన్న. అత్తయ్య, అత్తయ్య. అన్నయ్య గారు, మీరొచ్చెంతసేపు అయింది? ఇంకా ఇలా నిలబడిపోయారేంటి? రండి, కూర్చోండి. మీనాక్షి, రామ్మా, రండి 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 రండి. అన్నయ్య గారు కూర్చోండి. మీనాక్షి, రామ్మా. ఎలా ఉన్నావు మీనాక్షి? బావున్నాను అత్తయ్య, మీరెలా ఉన్నారు? బావున్నానమ్మా. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. అన్నయ్య, మీరిలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అన్నయ్య గారు, మంచినీళ్ళు తీసుకోండి. చెల్లెమ్మా, బావగారు లేరా? పని మీద బయటికెళ్లారు. మీరు భోజనం చేసేలోపు వచ్చేస్తారు. ఇప్పుడేం వద్దమ్మా. ఆ రాక రాక ఇంటికొచ్చారు, భోజనం చేయకుండా వెళ్ళిపోతారా? అదేం కుదరదు. ఇంకోసారి చూద్దాం అత్తయ్య, ఈసారి బలవంత పెట్టకండి. ఆ అవును, వదినెక్కడా? ఇంట్లో లేదా? గుడికెళ్ళిందమ్మా, వచ్చేస్తూ ఉంటుంది. ఏమైంది? టైర్ పంచర్ అయింది. మీరు కార్లోనే ఉండండి, 2 మినిట్స్లో మార్చేస్తాను.
సారీ కార్తిక్, గుడికొచ్చింది దేవుడి దర్శనం కోసం కాదు, నీ దర్శనం కోసం. గుడనేది ఒక సాకు మాత్రమే. వెళ్దామా? అదిగో రోషిణి వచ్చేసింది. రోషిణి, ఇదిగో మీ మావయ్య. వదినా ఎలా ఉన్నావు? ఏమ్మా రోషిణి, ఎలా ఉన్నావు? బాగున్నాను. వదినా ఇటు తిరుగు, పొట్టు పెడతాను. ఈ బొట్టు నేను వేసుకున్న డ్రెస్కి మ్యాచ్ అవ్వదు. ఓ అలానా, అయితే పెట్టంలే. ఆ, నిన్ను చూసి చాలా రోజులైంది వదినా. ఎంత మారిపోయావో. చాలా అందంగా ఉన్నావు. అదేంటి వదినా, చాలా రోజుల తర్వాత కలిసాం. కొద్దిసేపు మా దగ్గర కూర్చోకుండా ఎక్కడికి వెళ్తున్నావు? వీళ్ళని పలకరించడమే కష్టం అంటే పక్కన కూర్చోవడం కూడానా? అర్జెంట్గా ఒక ఫోన్ కాల్ చేయాలి. మీనాక్షి, రామ్మా కూర్చో. ఏమనుకోకండి అన్నయ్య గారు, తన పనే తప్ప మన అనే అభిమానం తెలీదు. గారాబంగా పెరిగింది కదా. పర్లేదమ్మా. ఓకే. అదిగో ఆయన కూడా వచ్చేశారు. ఏమండి ఏమండి, ఎవరొచ్చారో చూడండి. రండి, కూర్చోండి, రండి. వాచ్మ్యాన్, గేటు దగ్గర ఉండకుండా ఎక్కడ చచ్చావు? గండు పిల్లలు లోపలికి చొరబడుతుంటే చూసుకోవాల్సిన పనిలేదా? మావయ్య బాగున్నారా? ఇంటి నిండా ఐశ్వర్యం ఉంది, ఒంటి నిండా ఆరోగ్యం ఉంది. డెఫినెట్గా బాగుంటారు. చాలా రోజుల తర్వాత ఇంటికొస్తే ఎప్పుడొచ్చారని కూడా అడగరండి బావగారు. ఎందుకొచ్చారని కూడా అడగలేదు కదా. అవే మాటలండి. అన్నయ్య గారి పెద్దబ్బాయి కాశీకి సంబంధం అడగడానికి వచ్చారంట. ఈ ఊళ్ళో ఎవరున్నారు? మీ ఇంట్లోనే ఉంది కదా బావగారు. మీతో సంబంధం కలుపుకోవడానికి నా దగ్గర పనిచేసే వాళ్లలో మనవాళ్ళెవరూ లేరే.
ఏం రాజలక్ష్మి, ఎవరైనా ఉన్నారా? మావయ్య, అది మీ అమ్మాయి రోషిణిని మా అన్నయ్య కాశీకిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాం. అలాగా? మరి చెప్పరే. లక్ష్మి, వంట మనిషి దమయంతిని, పనివాడు అంజనీ పిలు. ఎందుకండి? పిలు చెప్తా. దమయంతి, అంజీ. అమ్మగారు చెప్పండి అమ్మా. ఆ, దమయంతి, నీ నెల జీతం ఎంత? 20,000 ఆ, నీ జీతం ఎంతరా? 15,000 సార్. ఇక మీరు వెళ్ళండి. విన్నారుగా? నా ఇంట్లో పనిచేసే ఇద్దరి నెల జీతం పాటు చేయని కాశీగాడితో నా కూతురు పెళ్ళా? ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి గాని నీ పని వాళ్లతో నా కొడుకును పోల్చి ఇలా అవమానించడం పద్ధతి కాదు బావా. హద్దులు తెలుసుకోకుండా సంబంధం కలుపుకోవడానికి నువ్వు నా ఇంటికొచ్చి పద్ధతుల గురించి మాట్లాడతావేంటే? నా ఇంట్లో అడుగు పెట్టే ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకోలేదా? మీనాక్షి, పదమ్మా, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం నాన్న. పెళ్లి చేసుకోవడానికి స్థాయిలతో పనేంటి మావయ్య? వరుసలు కుదరాలి, మనసులు కలవాలి. మనసులతో పాటు తాహతులు కూడా కలవాలి. ఏంటండి ఇది? చాలా రోజుల తర్వాత అన్నయ్య వాళ్ళు మన ఇంటికొస్తే నువ్వు మాట్లాడకు. మనసులు కలిస్తే సరిపోదు, బ్యాంకు బ్యాలెన్సులు కలవాలి, ఆస్తిపాస్తులు అదే స్థాయిలో ఉండాలి. సంసారాన్ని నడిపేది అనురాగం కాని ఆస్తిపాస్తులు కాదు. కాపురానికి కావాల్సింది సర్దుబాటు కాని డబ్బు కాదు. సర్దుకుపోవడం అంటే పట్టుపరుపుల మీద పడుకునే నా కూతురు నేల మీద పడుకోవాలా? ఏసీ తప్ప ఎండ ఎరగని నా కూతురు విసనకర్రతో విసురుకోవాలా? ఇంకా దిగజారి డబ్బు కట్టల మధ్యన పెరిగిన నా కూతురు నీ కొడుకుతో కలిసి కిరాణా సామాను పొట్లాలు కట్టుకోవాలా? బంగారం కొనడం తప్ప బంగారం లాంటి మనసును అర్థం చేసుకోలేని ఇలాంటి మనిషి దగ్గరికి వద్దమ్మా అని చెప్తే నా కూతురు వినలేదు. ఇప్పుడు చూడమ్మా. మీరాగండి నాన్న. భర్త ప్రేమని పొందడం కన్నా సంపద ఏ ఆడపిల్లకైనా ఏముంటుంది మామయ్య? ఆ ప్రేమని పంచడంలో మా అన్నయ్య కోటీశ్వరుడు. మొగుడి మమకారపు నీడలో పొందే చల్లదనాన్ని మించిన విలువ ఏ ఏసీ గదుల్లో ఉంటుంది మావయ్య? ఆ విషయంలో మా అన్నయ్య కుబేరుడు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పని చేసుకోవడంలో ఉన్న తృప్తి ఏ ఐశ్వర్యంలో ఉంటుంది? అలా తోడునివ్వడంలో మా అన్నయ్య ఐశ్వర్యవంతుడు. మా అన్నయ్య మీ కూతుర్ని ప్రాణంగా చూసుకుంటాడు మామయ్య. ఆడపిల్లకి కావాల్సింది సుఖం కాదు, భర్త దగ్గర సంతోషం. మీరు అవమానించినా మీకు నచ్చ చెప్పాలని ఎందుకు చూస్తున్నామో తెలుసా మామయ్య? తన మేనకోడలు తన ఇంటి కోడలు కావాలని మా అమ్మ చివరి కోరిక. అదే మీ చెల్లెలి ఆశ. అర్థం చేసుకోండి మామయ్య. మరి నువ్వు చెప్తున్నట్టు మీ నాన్న ప్రేమ మీ అమ్మని క్యాన్సర్ నుంచి ఎందుకు బయటపడేయలేకపోయింది? మీరు చెప్పే మమకారం ఎందుకు ప్రాణాలు నిలబెట్టలేకపోయింది? నగలు తాకట్టు పెట్టినా కూడా ట్రీట్మెంట్ చేయించగలిగే స్తోమత మీకు లేదు కాబట్టే నా కూతురు చెప్పులు కొనే షాప్లోకి మీరు అడుగు పెట్టడానికి కూడా కనీస అర్హత లేని వారు నా కూతురుతో సంబంధం కలుపుకోవడానికి వచ్చారా? భానుమూర్తి, మర్యాదగా మాట్లాడు. నీ అరుపులకు భయపడతాననుకున్నావా? గంధం నీరుతో మురికి నీరు చేరలేదని, పిచ్చి మొక్కల మధ్యన మొగలి చెట్టు ఇమడలేదని తెలిసి కూడా నా ఇంటికెలా వచ్చావు?
నా కూతురు వాడే సెంటు ఖరీదు చేయని నూనె కంపు కొట్టేవాడితో సంబంధం కలుపుకోవడానికి సిగ్గుండాలి. ఇంకొక మాట నోట్లోంచి వస్తే మర్యాదగా ఉండదు. నా భార్యకి అన్న ఉన్న గౌరవంతో ఇంతసేపు ఓపిక పట్టాను. నీ దగ్గర డబ్బుంటే 10 సార్లు తిను, ఆస్తుంటే 60 అంతస్తులు కట్టుకో. కానీ నీ మెట్టెక్కానని అలసుగా మాట్లాడితే మాత్రం బావని కూడా చూడను. రామా మీనాక్షి, శరీరానికి అంటిన కంపు కడుక్కుంటే పోతుంది, కానీ నీ మనసుకు పట్టిన కంపు ఆస్తుల వినపోదు. ఆత్మీయుల ముందు నీ అహంకారం తలవంచే రోజు తప్పకుండా వస్తుంది. అన్నా చెల్లెళ్ళ అనురాగానికి అంతస్తులు అడ్డుగోడ కాకూడదు. ఈ ఇంటి ఆడపడిచైనా మా అమ్మ స్థానంలో నిలబడి అడుగుతున్నాను మావయ్య. మా అన్నయ్య కాశీకి మీ అమ్మాయికి పెళ్లి జరిపించండి. పనివాళ్లతో చెప్పి మెడపట్టి బయట గెంటించకముందే నీకు నువ్వుగా వెళ్తే మంచిది. ఐ సే గెట్ అవుట్.